ఎస్ఆర్హెచ్ ఆడిన 7 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా కష్టంగా మారిపోయాయి. అసలు ఎస్ఆర్హెచ్ కు ఇంకా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయో లేదో ఈ వీడియోలో చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లోకి రన్నర్ అప్ గా వచ్చింది. ఉన్న 10 టీముల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అని ఈ సీజన్ స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ ఈ టీం చాలా స్ట్రాంగ్ టీమే. కానీ లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ అందరి నుంచి చెప్పుకోదగ పర్ఫార్మెన్స్ రాకపోవడంతో ఆఫ్ సీజన్ కంప్లీట్ అయినప్పటికీ కేవలం 2 మ్యాచ్లే గెలిచి 9th ప్లేస్ లో ఉంది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ ఆడిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు తమ హోమ్ గ్రౌండ్ లోనే ఆడారు అండ్ అందులో 2 మ్యాచ్లే గెలిచి మరో 2 మ్యాచ్లు ఓడారు. అండ్ 3 అవే మ్యాచెస్ లో ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబై పైన 3 మ్యాచ్ల్లోనూ బ్యాటర్స్ అందరు కూడా ఫెయిల్ అవ్వడం చూశాము. ఎస్ఆర్హెచ్ టీమ్ కి బ్యాటింగ్ తమ స్ట్రెంత్ కాబట్టి అవే మ్యాచెస్ లో ఆ హోమ్ టీమ్ స్లో వికెట్స్ పై ఆడిపియడం చూశాము. దాంట్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కి రన్స్ రాకపోవడం, దాంతో చేజింగ్ లేదా డిఫెండింగ్ చేసుకోలేకపోవడం చూశాము. అండ్ ఎస్ఆర్హెచ్ హోమ్ మ్యాచెస్ లో కూడా జీటీ అండ్ ఎల్ఏజీ పైన తమ స్ట్రెంత్ బ్యాటింగ్ వికెట్ పై కాకుండా స్లో వికెట్స్ పై ఆడడంతో 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు. రాబోయే ఎంఐ, ఢిల్లీ, కేకేఆర్ హోమ్ మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ తమ హోమ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకోవాలి. ఎస్ఆర్హెచ్ కి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. అది కూడా మంచి రన్ రేట్ తో గెలిస్తే మాత్రమే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడానికి తమ అల్ట్రా అగ్రెసివ్ మూడ్ కాకుండా గేమ్ కి తగ్గట్టు తమ బ్యాటింగ్ స్టైల్ ని మార్చుకోవాలి. అప్పుడైతేనే మ్యాచ్లు గెలుస్తారు. లేదంటే మిగతా టీంలు ఎస్ఆర్హెచ్ ని డామినేట్ చేస్తారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ ఆడినా అక్కడ కండిషన్స్ బట్టి తమ గేమ్ ప్లాన్ ని మార్చుకోవాలి. లెట్స్ హోప్ ఎస్ఆర్హెచ్ మిగతా మ్యాచ్ల్లో బాగా పర్ఫామ్ చేసి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతారని కోరుకుందాం. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ కి వెళ్తారా లేదా అనే దాని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.